హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నాను. ఈరోజు అసలు ఈ వీడియో ఎందుకంటే మాట్లాడుతుంది ఎందుకంటే మెయిన్లీ ఇంతవరకు మనం మొన్నటి వరకు షార్ట్స్లో నన్ను కలిసారు. ఈ మధ్యన మీమ్స్ యాడ్ చేసి షార్ట్స్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ మనం ఆల్రెడీ రీసెంట్లీగా ఏంటంటే ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం కదా, ఆల్రెడీ అది షూటింగ్ అయిపోయింది. తల్లి అనే స్టోరీ, తల్లి అనే ఒక షార్ట్ ఫిల్మ్. సో యెస్, చాలా బాగుంటుంది. అది ఇప్పుడు మేము ప్రతి సినిమా ఇప్పుడు మామూలుగా ఒక ఓన్లెస్ అంటే మన స్టోరీ కాకుండా అదర్ ఒక స్టోరీ తీసుకొని 'పుష్ప' లాంటి సినిమా దానికి అలా ఒక కాన్సెప్ట్ పెట్టి ఆ తీసాం కానీ అది అలాగే ఆగిపోవడం. అలాగే మనం కూడా 'ట్రూ బాయ్' అని చెప్పి అనౌన్స్మెంట్ చేసాం, అది కూడా అలాగే క్లమ్జీ అయిపోయి ఆగిపోయింది. అంటే అది వస్తుంది కానీ టైం పడుతుంది, చెప్పలేం. కానీ ఇది మాత్రం మేము వెంటనే ఒక స్టోరీ అనుకున్నాం. అది స్టోరీ ఎలాగంటే మా ఫ్రెండ్ ఒకడు తీసాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడు, యుగేష్ అని. అది చూసిన తర్వాత మాకు ఒకటే అనిపించింది, అంటే సిటీలో ఉండి ప్రతి వాళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూశాను, నేను ఇలాంటి కాన్సెప్ట్ అనేది ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు యూజ్ చేయలేము అని చెప్పేసి బాగా ఆలోచించిన తర్వాత నేను మా తమ్ముడు మాత్రం ఆలోచించాం. కాన్సెప్ట్ బాగుందని చెప్పేసి ఇంకా చాలా ఫాస్ట్గా ఇంక దీనికి అనౌన్స్మెంట్లు, దీనికి ఇలా మేము తీస్తున్నాం, దీనికి ఒక పోస్టరు, దీనికి ఇంకేటి రిలీజ్ చేయకుండా డైరెక్ట్ షూటింగ్ అవుతేనే దీనికోసం మనం అనౌన్స్మెంట్ ఇద్దాం అని చెప్పేసి ఇంక యూట్యూబ్లో ఫిక్స్ అయ్యాం. అలాగే మొత్తం షూటింగ్ సగం అయిపోయిన తర్వాతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. తర్వాత గ్లిమ్స్ నిన్న 0.26 సెకండ్స్ మొత్తం కలిపి. దానిలో చాలామంది అన్నారు చాలా నైస్ డీటెయిలింగ్ ఇచ్చారు అని. నిజంగా డీటెయిలింగ్ అయితే సూపర్ ఉంటుంది. మీకు నిజం చెప్తున్నా, తల్లి అనే కాన్సెప్ట్ ఏంటంటే ఒక ఊరిలోని సస్పెన్స్గా ఒక థ్రిల్లింగ్గా జరిగేది ఏంటంటే ఆ ఊరిలోని ఒక చావు, మొత్తం 3 చావులు జరుగుతాయి. దానిని ఎలాగ మేము చూపించాము, నెక్స్ట్ దానిలో ఒక సస్పెన్స్ రివ్యూలు ఉంటుంది, హైలైట్ ఉంటుంది. అంటే ఇంతవరకు మేము ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ తీసాం కానీ అన్నీ మేము అనుకోకుండా అవి వేరే స్టోరీలే, అంటే రియల్గా సినిమా స్టోరీస్ని మేము వాటిని మార్చుకొని తీసినవి ఇవన్నీ. కానీ ఇది మాత్రం మా ఓన్గా మేము ఆలోచించి మా ఊరు అమ్మవారు ఇది కాన్సెప్ట్గా పెట్టి ఇది మేము తీసాము. నిజం చెప్తున్నా, తల్లి అనే కాన్సెప్ట్ మీకు చాలా నచ్చుతుంది, చాలా లైక్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ లైక్ చేస్తారు. ఆల్రెడీ షూటింగ్ అయితే అయిపోయింది, సూపర్ ఉంటుంది సినిమా అయితే. ఇంకా మీకు ఇంకా అంతమించి నేను చెప్పలేను. సినిమా రిలీజ్ మాత్రం June 13th సాటర్డే 6:15కి యూట్యూబ్ మన ఏఎస్టీ స్టూడియోస్ ఛానల్లోని రిలీజ్ అవుతుంది. అలాగే మీరందరూ నచ్చుతారు ఖచ్చితంగా. ఎంతట్లోనూ మన నిజంగా చెప్తున్నాను, ఏంటంటారు అదే షార్ట్స్ తీస్తున్నాను కదా, ఆ షార్ట్స్ కూడా ఇంకా వస్తూ ఉంటాయి మీకు. షార్ట్స్ కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మన ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకంతకు మించి అడిగింది లేదు. ఆల్రెడీ మనం 720 సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చాం. ఎందుకంటే మధ్యలో చాలా వరకు మనం వీడియోలు ఆపేస్తున్నాం, దానివల్లే ప్రాబ్లం అయిపోతుంది. ఈసారి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు. ఆపినా మళ్ళీ ఒక వారం నేను ఆపినా ఇంకో వారంకి వచ్చినట్టు ఎలాగైనా నేను చూసుకుంటాను. ఆల్రెడీ షార్ట్స్ కూడా నేను తీస్తున్నాను కొత్తగా. ఇంకా ఎలాగంటే కొంచెం ఫన్ ఉండాలి. నాకు చాలామంది అన్నారు రొటీన్గా తీస్తున్నాం, ఎందుకు అంత పడే పనేటి ఉంది అని చెప్పేసి నాకు అన్నారు. ఎందుకు రొటీన్ అంటే ఇంకేం కాదు, డైలీ నేను కాలేజు, డైలీ జిమ్ ఇవే చూపించడం నార్మల్ మీకు చెప్పేస్తున్నాను నేను. ఈసారి నుంచి అలా కాకుండా నేనే డైరెక్ట్గా మాట్లాడతాను మీతో, అంటే మాట్లాడేది మీ పక్కన పెట్టినట్టు అలాగా క్రియేట్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇంకా అప్డేట్స్ అనేది ఛానల్ మీద ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆపేస్తే మాకు కూడా రీచ్ తగ్గిపోతుంది, దానివల్ల ఇంకా చేస్తూ ఉంటాం. కానీ ఒకటి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే తల్లి సినిమా మీకు నచ్చుతుంది, అది మా పక్క. ఇది సస్పెన్స్ థ్రిల్లర్. మీకు ముందే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను, ఇది సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పేసి. బాగుంటుంది, ఇంకా లైక్ చేస్తారు. మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై శ్రీరామ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.